three categories. Small scale sector classified into three categories. First, the cottage industries, COTTAGE, cottage industries. Household industries, household. Third one, TINY, TINY. చూడండి, ఇక్కడ మనకి 3 కింద డివైడ్ చేశాడు. ఒకటి ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్, దెన్ ఇంకొకటి హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్. సో ఇవి రెండు జనరల్గా ఏంటంటే ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో జనరల్గా ఇవి రెండు దేనికోసమని? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పికిల్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, సో దట్ ఈజ్ ఆల్సో హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ, బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా? పికిల్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదండి, సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కాటేజ్ అంటే జనరల్గా ఇంతకుముందు ఇంట్లోనే ఈ కాటన్ టెక్స్టైల్ ఫార్మర్స్ ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లోనే ఒక చక్రం టైప్ ఉండేది మనకు. సో జనరల్గా కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే జనరల్గా అంటే స్మాల్, అందులో ఎంప్లాయీస్ ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి వాటిని కాటేజ్ ఇండస్ట్రీస్ ఆర్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అంటారు. టినీ అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయితే దాన్ని టినీ ఇండస్ట్రీ అంటారు. స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయితే దాన్ని టినీ ఇండస్ట్రీస్ అంటారు. ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ తీసుకుంటే చూడండి, ఎంఎస్ఎంఈ అంటాం. ఎంఎస్ఎంఈ అంటే అర్థం ఏంటి అంటే మైక్రో, స్మాల్, మీడియం. మైక్రో, స్మాల్, మీడియం. మాట్లాడితే మనలో మనం మాట్లాడాలి, క్లాస్ అంతా వినబడేలా కాదు. మైక్రో, స్మాల్, మీడియం, ఇంకా మారలా. ఓకేనా? ఓకే, మాటలు అయిపోయిన తర్వాత చెప్పండి, స్టార్ట్ చేద్దాం. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ దీని వాల్యూ ఏంటి అంటే, ఏందండి అంత సీక్రెట్స్ ఏముండిపోయాయి? బ్రేక్లో ఏం చేసినారు? ఓ పేపర్ మీద రాసుకోండి ఏం మాట్లాడాలని. బ్రేక్ ఇస్తాం కదా, బ్రేక్లో మాట్లాడండి చూసి పేపర్. మరి అంత ఇంపార్టెంట్ అన్నట్టు మళ్ళీ పైకి మాట్లాడడం. దొంగ పగల దొంగతనం చేయడండి ఎప్పుడు. ఎందుకు చేయడు? దొరికిపోతానని. కానీ మీరు చేసేది అదే పని. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది దీని వాల్యూ చూడండి. ఇండియాలో 11 crore మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో 11 crore మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. 11 crore. 30% ఆఫ్ జీడిపి దాని నుంచి వస్తుంది. మన జీడిపిలో 30% దాని నుంచే వస్తుంది. ద 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ నుంచే వస్తాయి. అంటే ఆ స్మాల్ స్కేల్ సెక్టార్ వాల్యూ చూడండి మనకి. సో 11 crore ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. 30% ఆఫ్ జీడిపి, ఇట్ కంట్రిబ్యూట్స్ ది 30% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ ఇట్ సప్లిమెంట్ ది 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్. చూసారు దాని ఇంపార్టెన్స్? అర్థమైందా? సో ఇంత వాల్యూ ఉన్నమాట మన ఇండియాలో. అంత వాల్యూ ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలా లేదా? అర్థమైందా? సో అందుకే మనం ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్ని
అందుకే మనకి 1977 పాలసీలో ఏం చేశాడని త్రిబుల్ఎస్ ఏం చెప్పాడని స్మాల్ స్కేల్ సెక్టర్ ఎలా డివైడ్ చేశాడు? ఫస్ట్ కాటేజ్ ఇండస్ట్రీ, తర్వాత హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ, టీనీ ఇండస్ట్రీ. జనరల్గా కాటేజ్ అండ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందులోనే వర్క్ చేస్తారు. ఓకేనా? క్లియరా? అర్థమైంది కదా? నెక్స్ట్ the largest scale sector was allowed in basic capital goods, and high technology industries. అర్థమైందండి? ఓన్లీ ఈ ఏరియాస్లోనే లార్జ్ ఇండస్ట్రీస్ వెళ్ళాలి. సో రిమైనింగ్ అన్ని రిజర్వ్ టు ఓకేనా? నెక్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ district industrial centers to encourage small scale industries సో ఇప్పుడు మనం ఈ పాలసీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారండి? సో 1977 పాలసీలో ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సో మెయిన్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వైట్ షర్ట్ లాస్ట్ బట్ వన్ బెంచ్ వైట్ షర్ట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటండి? మిమ్మల్ని అడిగేది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? అయితే అదన్నా చెప్పండి, లేదా మీ ఫ్రెండ్తో ఇప్పుడు ఏం మాట్లాడారో అదన్నా చెప్పండి. రెండు తెలియవా? చెప్పండి. పోనీ మీ పక్కన ఫ్రెండ్ అని చెప్పమని. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఇప్పుడు అందరినీ చూసి మీరు నవ్వుతారు, రేపు పొద్దున్న మిమ్మల్ని చూసి అందరు నవ్వుతారు. తెలుసు కదా? తెలుసా అది మీకు? అంతేనా? ఓకే. సో చూడండి, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు మాట. మనం క్లాస్ అంతా వినేస్తాం, అంతే కదా? వర్డ్స్ నేర్చుకునే టైంలో ఏబిసిడీలు అంటే ఏంటి అంటే ఏబిసిడీలు అవి ఎక్కడ ఉన్నాయంటే ఎలా ఉంటుంది? మీరేమో బిలియన్స్ ట్రిలియన్స్ కోసం మాట్లాడతారు, నెంబర్ తెలియదంటే ఎలా ఉంటుంది? ఓకే. సో మీరు చదివేది చెప్పాను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఏదో నార్మల్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్కి చదివేదైతే ఒక నైట్ చదివి ఎగ్జామ్ రాసినా పాస్ అవుతారు.
డిగ్రీలు అవి నేమ్ షేక్ అని మనకు కావాల్సింది. ఆ నైట్ చదివినా పాస్ అయిపోతాం మనం. ఎగ్జామ్ రేపనగా ఈరోజు నైట్ ఏదో ఒక గైడ్ తీసుకుని ఒక 4 క్వశ్చన్లు బట్టి వాడు ఏది ఇచ్చినా పట్టుకెళ్ళి ఇదే రాసినా పాస్ అవుతారు. 10 lakhs మెంబర్స్ రాస్తే 1000 మెంబర్స్కి జాబ్స్ వస్తాయండి. 10 lakhsలో 1000 అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 10 lakhsలో 1000 అంటే ఎంత పర్సెంటేజ్ అండి? వైట్ షర్ట్ మీరు చెప్పండి. 10 lakhsలో 1000 అంటే ఎంత పర్సెంటేజ్ అండి? ఎంత? గట్టిగా చెప్పండి. వన్నా చూద్దాం. 10 lakhs అంటే ఎంతండి? ఇంతేనా? దీంట్లో 10% అంటే ఈ 0 తీసేస్తాను, అంతేనా? 1 lakh. దీంట్లో 1% అంటే ఇంకో 0 తీయండి, ఎంత? 10,000. ఇంకో 10 తీసేస్తే 1000 అంటే 0.1%. 0.1%. క్లాస్లో మాట్లాడి చదివితేనే మనం 0.1లో ఉంటామో లేదో డౌట్, బాగా కష్టపడి చదివితేనే. అలాంటిది క్లాస్లో మాట్లాడితే అది ఉంటే ఆ 10 lakhsలో కూడా మనం ఉండమండి, అప్లై చేసేవాళ్ళు దాంట్లో. ఓకేనా? అర్థమైందా? అది. సో అది మనసులో పెట్టుకుని చదవండి. వాళ్ళిద్దరికే కాదండి నేను చెప్పింది, రిమైనింగ్ చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామండి మనం? 1977 పాలసీ. సో ఇక్కడ ద మేజర్ చేంజ్ ఆర్ ద సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ దిస్ పాలసీ, ద మేజర్ చేంజ్ ఆర్ ద సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ దిస్ పాలసీ. సో ప్రీవియస్ పాలసీస్ తీసుకుంటే మీరు సోషలిస్ట్ ఎకానమీయా, మిక్స్డ్ ఎకానమీయా, స్టేట్ మోనోపోలీ ఉండాలా, ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ అవ్వాలా, సో దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో దీనివల్ల ఏమైంది? మోనోపోలీ పెరిగిపోవడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రయారిటీ ఇవ్వకపోవడం జరిగింది. అందుకని 1977 పాలసీలో ఏం చేశారండి? సో టు ఎంకరేజ్ ది స్మాల్ స్కేల్ సెక్టర్, సో దీనికోసం ఏం చేశారు? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేది ఫామ్ చేశారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్. సో ఎందుకు ఇవి? సో దీనికి కావలసిన ల్యాండ్ కానీ, క్యాపిటల్ కానీ, లేకపోతే మిషనరీ కానీ, సో ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేది. సో దీంతో పాటు మనకి ఇండస్ట్రియల్ కారిడార్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్స్. చూడండి, సో జనరల్గా మనకి 60 acres లోపు ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు. 60 acres లోపు ఉందనుకోండి, అది దాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు. మోర్ దాన్ 60 acres ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తారు. ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడారే ప్రజెంట్ సెజ్ అంటారు అన్నమాట, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. సో ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటంటే సెజ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 60 acres లోపు ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు. లెస్ దాన్ 60 acres ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. మోర్ దాన్ 60 ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తారు. సో ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఏంటి ఇండస్ట్రియల్ కారిడార్ అంటే? ఏం లేదు, ఇప్పుడు మనకి సపోజ్ నియర్ పోర్ట్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీ కోస్టల్ ఏరియా ఉంది కదా, ఇక్కడ NH16 వెళ్తుంది కదా, NH16 వెళ్తుందా ఇలాగా? ఎక్కడి నుంచి మీకు? సో చెన్నై నుంచి స్టార్ట్ అయితే, సో చెన్నై, నెల్లూరు, ప్రకాశం డిస్టిక్, గుంటూరు, ఇలా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ వరకు పోతుంది కదా. సో ఈ NH16 ఉంది కదండి, ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే వైజాగ్ టు కాకినాడ, అంటే జనరల్గా వైజాగ్ టు చెన్నై అండి. సో అక్కడ దీన్ని ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. ఏమని పిలిచారు? ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. ఎందుకు పెట్టారు సార్ ఇక్కడ అంటే, చూడండి, ఫస్ట్ కోస్టల్ ఏరియానే కదా ఇది.
సో ఇక్కడ మనకి పోర్ట్ అవైలబుల్గా ఉంటుందా, పోర్ట్ ప్లస్ ఫెర్టైల్ ల్యాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చా? ఒకవేళ ఈ ఇండస్ట్రీస్కి ఏదైనా రా మెటీరియల్ కావాలంటే ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చా? అర్థమవుతుందా? సో కోస్టల్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ జనరల్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా? సో ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ కారిడార్ ఇది ఎప్పుడో ఇచ్చారని ఇప్పుడు కూడా ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ ఇండస్ట్రియల్ కారిడార్. వన్స్ అది డెవలప్ అయింది అనుకోండి, ద 5% ఆఫ్ జీడిపి ఏపీకి కాదండి ఇండియాకి వస్తుంది. 5% ఆఫ్ జీడిపి వస్తుంది ఇండియాకి. అంటే యావరేజ్గా ఇప్పుడు ఇండియా జీడిపి తీసుకుంటే 200 lakhs crores అండి. మన ఇండియా జీడిపి 200 lakhs crores. అది ఏపీ తీసుకుంటే హార్డ్లీ 10 lakhs crores ఉంటుంది. ఆ 200 lakhs crores ఇది 5% యాడ్ అవుద్ది. అర్థమవుతుందని నేను చెప్పింది? అంటే ఇంకెంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నక్కపల్లి బల్క్ డ్రగ్ ప్రాడక్ట్ వచ్చిందండి. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. దీన్నే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని కూడా పిలుస్తారు అన్నమాట. విసిఐసి అంటారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఎందుకు ఈస్ట్ కోస్ట్ అన్నారండి? ఇది ఈస్ట్, ఇది ఇండియా కదా, ఇది ఈస్ట్ కోస్టే కదండి, ఇది వెస్ట్ కోస్ట్ కదా, అందుకే ఈస్ట్ కోస్ట్ అంటారు. సో ఇలా కోస్ట్ నుంచి వస్తుంది మటన్ ఇండస్ట్రియల్ కారిడార్. ఈవెన్ మీ NH-16 కూడా అంతే ఇలా పోతుంది. ఓకేనా? అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు మనకి ఇవన్నీ చూసారు కదా, 1991 రిఫార్మ్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫార్మ్? రిఫార్మ్ అంటే ఏంటండి? రిఫార్మ్ అంటే సో రిఫార్ము రెవల్యూషన్ డిఫరెన్స్ ఏంటండి? రిఫార్ము రెవల్యూషన్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు కదండి. ఏంటండి? రిఫార్మ్, రెవల్యూషన్. సో ఏంటండి డిఫరెన్స్ రిఫార్మ్ అండ్ రెవల్యూషన్? రిఫార్మ్, ఇంకోటి ఏంటండి రెవల్యూషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూద్దాం, మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను క్లాస్లో ఏం చేస్తాను, వాళ్ళని ఏందమ్మా ఇలా ఉండకూడదని చెప్పినాను. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళగానే లంచ్ కంటే ముందు బుక్ తీసి తెగ చదివేస్తూ ఉంటారు. లంచ్ కంటే ముందు ఏం చేస్తారు, తెగ చదివేస్తూ ఉంటారు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సపోజ్ ఇంకొకరు ఎవరొక ఏ అనే పర్సన్ ఉన్నారు. సో మీరు చదివే వే, మీరు చదువుతున్నారు బట్ ద వే ఆఫ్ స్టడీ మార్చమని చెప్పాను. చూడండి ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరూ చదవట్లేదు, సో ఇప్పుడు కొంచెం చదవండి అని చెప్పాం, వాళ్ళు వెళ్ళి చదువుతున్నారు. బట్ ఇంకొక పర్సన్కి ఏం చెప్పాను, మీ వే ఆఫ్ స్టడీ మార్చమన్నాను. మీరు చదువుతున్నారు బట్ ద వే ఆఫ్ స్టడీ మార్చమని చెప్పాను. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా మీకు ఇద్దరిది? ఒకరు ఏం చేస్తున్నారండి, ద కంప్లీట్ రిఫార్మ్ అవుతుంది, అంటే కంప్లీట్ రెవల్యూషన్ అవుతుంది. అంటే ఇంతకు ముందు చదవట్లేదు, ఇప్పుడు చదువుతున్నాడు. ఇంతకు ముందు చదవట్లేదు, ఇప్పుడు చదువుతున్నాడు, అంటే కంప్లీట్ రెవల్యూషన్ వచ్చింది ఇక్కడ. బట్ రిఫార్మ్ అంటే నేను చదువుతున్నాను బట్ నా వే మార్చాను అంతే. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందా అర్థం కాలేదా? సో ఇక్కడ చూడండి, సరే ఎందుకు రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే ఇప్పుడు మనలో ఏదో సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం కావాలండి, రిఫార్మ్ అనేది కావాలి. సో ఇండియా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే 1991 ఈ టైంకి ముందు ఇండియా సిచ్యువేషన్ ఏంటి అంటే, సో జనరల్గా ఇప్పుడు తీసుకుంటే మన దగ్గర $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. $700 బిలియన్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores అండి. అంటే మన దగ్గర ఉన్నాయి $700 బిలియన్. అంటే నెక్స్ట్ 2-3 years కూడా మనకు సరిపోతాయండి. మన జీడిపి కంటే ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజెస్. బట్ 1991 రిఫార్మ్స్ రావడానికి ముందు జస్ట్ మన దగ్గర 15 daysకి సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. మన దగ్గర జస్ట్ 15 daysకి, ఆ 15 daysకి మాత్రమే సరిపోతాయి మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్.
సో తర్వాత ఏమవుతుందండి ఆటోమేటిక్గా, ఇప్పుడు ఆయిల్ ఉంది, మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోగలమా? చేసుకోలేము. ఆయిల్ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏమవుద్దండి, మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ మొత్తం ఏమైపోతాయి, అవునా కదా? సో అలాంటి సిచ్యువేషన్ మాట ఫస్ట్ పాయింట్. అంటే నెక్స్ట్ 15 daysలో మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి. మరి తర్వాత ఏం చేయాలి? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, సో జనరల్గా ద ఐడియల్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే జనరల్గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జీడిపి ఉండాలి జనరల్గా. సో 3% ఆఫ్ జీడిపి ఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ జీడిపి ఉండాలి. బట్ ఇక్కడ 8% ఆఫ్ జీడిపి ఉంటుంది. 8% ఆఫ్ జీడిపి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో చెప్పినాను గుర్తుందా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో మనకి ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? బారోయింగ్స్ చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, సో ఆ ఫిస్కల్ డెఫిసిట్ అనేది 8% ఆఫ్ జీడిపి. సో జనరల్గా ఎంత ఉండాలి? 3% ఆర్ లెస్ దాన్ 3% ఆఫ్ జీడిపి ఉండాలి. బట్ ఎంత పెరిగిపోయిందండి? 8% ఆఫ్ జీడిపికి పెరిగింది. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లెస్ దాన్ 1%కి తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లెస్ దాన్ 1%కి తగ్గిపోయింది. సో ఒక పక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి, ఇంకొక పక్క మన ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరిగిపోయింది, ఇంకొక పక్క ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది తగ్గిపోయింది. మరి ఇలాంటి టైంలో మన మన్మోహన్ సింగ్ ఉన్నారు కదండి, యాక్చువల్గా అప్పుడు మనకి ఫైనాన్స్ మినిస్టర్ మాట. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో ఉంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ అని, చనిపోయారు ఆయన. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు. సో ఆ టైంలో వీళ్ళు వెళ్ళి IMF అంటారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో దీన్ని $7 billion అడుగుతారు. సో మీరు మాకు $7 billion ఇమ్మని అడుగుతారు. అడిగితే వాళ్ళు చెప్తారు, సో ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు $7 billion ఇస్తాం, ఓకే. బట్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తే మీకు అదే ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి మేము ఓకే మీకు లోన్ ఇస్తాం, బట్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తే. అందుకే మీరు మీ ఎకానమీలో రిఫార్మ్స్ తీసుకురమ్మని చెప్పారు. అర్థమైందా? మీ ఎకానమీలో ఏం తీసుకురావాలి? రిఫార్మ్స్ తీసుకురావాలి. సో ఇంతకు ముందు మీరు ఆల్రెడీ చూశారు, లైసెన్సు, పర్మిట్టు, కోటా ఉండేది, అంతేనా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలా? మీరు ఎంత ప్రొడ్యూస్ చేయాలో ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తే. తర్వాత మీరు ఎంత సేల్ చేయాలి ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంటేనా? అందుకే లైసెన్సు, పర్మిట్, కోటా ఉండేది. ఇప్పుడు 1991 రిఫార్మ్స్ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటారు. 1991 రిఫార్మ్స్ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నారు. సో అంతకుముందు ఏముండేదని? బిఫోర్ రిఫార్మ్స్ ఏంటి? లైసెన్స్, పర్మిట్, కోటా, బిఫోర్ రిఫార్మ్స్. బట్ ఆఫ్టర్ రిఫార్మ్స్ ఏంటండి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అర్థమైందా? సో ఇప్పుడు మనకి మీనింగ్ తెలియాలి. లిబరలైజేషన్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, గ్లోబలైజేషన్. ఇప్పుడు లైసెన్స్ అంటే ఏంటి, పర్మిట్ అంటే ఏంటి, కోటా అంటే ఏంటి, మీకు అర్థమైంది కదా ఇది. సో ఇవన్నీ ముందు క్లాసెస్లో డిస్కస్ చేశాం. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సింపుల్ అండి, సింపుల్ థింగ్. 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఉందా? 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఉందా? సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాను నేను? 1956 ఇండస్ట్రియల్ పాలసీ. సో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటూ 3 categories. ఫస్ట్ ఏంటి? షెడ్యూల్ ఏ. ఇట్ ఇన్క్లూడెడ్ 17 types ఆఫ్ ఇండస్ట్రీస్. చెప్పినానా? సో ఏంటండి అందులో? ఆ 17 types ఆఫ్ ఇండస్ట్రీస్ అండర్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ మోనోపోలీ. అవునా కదా? అంటే ఇక్కడ అర్థం ఏంది? కంపల్సరీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ప్రైవేట్కి నో ఛాన్స్. చూద్దాం, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇప్పుడు మీరు ఉన్నారండి,
మీరందరూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ చదువుకున్నారు బాగా, చదివి ఐఏఎస్ అయ్యారు. ఓకేనా? మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ బాగా చదివారు, ఐఏఎస్ అయ్యారు. ఐఏఎస్ అయ్యి సపోజ్ ఏదో ఒక ఇండస్ట్రీని తీసుకోండి. మీకు తెలిసిన ఇండస్ట్రీ ఒకటి చెప్పండి, ఏదో గవర్నమెంట్. దానికి మిమ్మల్ని హెడ్ కింద చేశారు. హైదరాబాద్లో BHEL తీసుకోండి, దానికి మిమ్మల్ని హెడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ బాగా చదివారు, వెళ్ళి ఐఏఎస్ అయ్యారు. ఐఏఎస్ అయ్యి ఒక ఇండస్ట్రీకి హెడ్ అయ్యారు. ఎందుకు? గవర్నమెంట్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఎంప్లాయీనే కదా పెట్టేది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు నేనేం చేశాను, సపోజ్ ఏదో కాలేజ్లో బీటెక్ చేశాను. బీటెక్ మీరు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యారు కాబట్టి నేను ECE స్టూడెంట్ని అనుకోండి. సో నేను మంచిగా అప్రెంటిస్ చేసి ట్రైనింగ్ అన్నీ తీసుకున్నాను, క్యాంపస్లో కొట్టాను. నన్ను ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి హెడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్. మీరు హిస్టరీ, పాలిటీలు ఇవన్నీ చదువుకుని వెళ్ళారు, నేను ఇంజనీరింగ్ చదువుకుని అలా ప్రైవేట్. ఇప్పుడు ఇద్దరం కంపెనీ నడుపుతున్నాం. మీరు ఎలా ఆలోచిస్తారు? పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాను. నేను ఎలా ఆలోచిస్తాను? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎఫిషియన్సీ ఎలా పెంచాలి, కంపెనీని ఎలా గ్రోత్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీ వాడాలి, ఇవన్నీ. మీరు ఎలా ఆలోచిస్తారు? ప్రైజ్ ఎలా తగ్గించాలి, పీపుల్కి ఎలా ఇవ్వాలి. సో దీనివల్ల వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ వీళ్ళకి వస్తుందా? అంటే ప్రైవేట్కు ఉన్న ఎక్స్పర్టైజ్ గవర్నమెంట్కి వస్తుందా? నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు భారతీ సిమెంట్స్ ఉందండి. సో ఆ భారతీ సిమెంట్స్లో వాళ్ళందరూ ఎలా ఎక్స్పర్ట్స్ అండి. సిమెంట్ వాళ్ళు CEOలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎలా ఉంటారండి? సిమెంట్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళందరూ. ఇప్పుడు గవర్నమెంట్ సిమెంట్ కంపెనీతో వాళ్ళతో పోటీ పడలేదండి. ఎందుకు? గవర్నమెంట్ ఎంతసేపు ఎలా ఆలోచిస్తుంది? ఒక డిఫరెంట్ వేలో. బట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? హై టెక్నాలజీ, హై ప్రాఫిట్, ఇంతే కదా వాళ్ళ థింకింగ్ అంతా. సో ఇప్పుడు ఈ 2 కాంపిటీట్ అయితే ఏమవుతుందండి? ఇది కొలాప్స్ అయిపోద్ది, ఇది పైకి లేస్తుంది. సో ఇప్పుడు మన ఇండస్ట్రీస్ అన్నీ స్టేట్ మోనోపోలీలో ఉండేవి కదా. షెడ్యూల్ Aలో ఉన్న 17 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ స్టేట్ మోనోపోలీలో ఉండేవి. సో దానివల్ల ఏమవుతుంది? ఎక్స్పర్టైజ్ ఉంటుంది, అందులో ఉండదు. ఒకవేళ ఎక్స్పర్టైజ్ ఉన్న వాడు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ద్వారా వెళ్తాడు, వాడికి ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ అనేది ఉండదు. సో దానివల్ల కాంపిటీషన్ ఏమవుతుందని పడిపోతుంది. సో అందుకని మనం ఏం చేయాలి? ఫస్ట్ అలా గవర్నమెంట్ అన్నీ ప్రైవేటైజ్ చేసాం. అర్థమైందా? ఇంతకుముందు 1956 పాలసీలో ఏవైతే మీ మోనోపోలీలో ఉన్నాయో, మీ అంటే స్టేట్ ఆర్ గవర్నమెంట్ మోనోపోలీలో ఉన్నాయో వాటన్నిటిని మీరు ఏం చేశారు? ప్రైవేటైజ్ చేశారు. సరే ఎలాగా మరి? గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్లో 100 రూపీస్ షేర్ ఉందనుకోండి. సో ఆ 100 రూపీస్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు అన్నమాట. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ప్రైవేటైజ్ చేస్తాం. ఇది డిస్కస్ చేద్దాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాన్ని డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే. అది ఎలాగో నేను డిస్కస్ చేద్దాం వస్తుంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటే ఏంటో అర్థమైందా అందరికీ? ప్రైవేటైజేషన్ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైందా లేదా? 1956 పాలసీలో షెడ్యూల్ Aలో స్టేట్ మోనోపోలీ ఇన్ని 17 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని మెన్షన్ చేస్తే ఇప్పుడు మనం దాన్ని ఏం చేసాం? ప్రైవేటైజ్ చేసాం. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చేసాం? రెండోది 1951 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్లో మీరు ఏదైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే కంపల్సరీ ఏం కావాలి? లైసెన్స్ అనేది కావాలా లేదా? సో దానివల్లే కదండి ఆ లైసెన్స్. నేను ఎవరికి ఇస్తాను లైసెన్స్ అంటే? అయితే నాకు మనీ ఇవ్వాలి, లేదా వాడు మా రిలేటివ్ అయ్యి ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుంది? మోనోపోలీ పెరిగిపోద్దా? అందుకని ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రీస్ తప్ప రిమైనింగ్ ఇండస్ట్రీస్కి లైసెన్స్ అనేది అవసరం లేదు. దాన్నే లిబరలైజేషన్ అని పిలుస్తారు అన్నమాట. సో దాన్నే లిబరలైజేషన్ అంటారు. ఇప్పుడు మీనింగ్ అర్థమైందా? లిబరలైజేషన్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, క్లియర్ కదా? ఇంక మిగిలిన వర్డ్ ఏంటి? గ్లోబలైజేషన్. చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏదన్నా రా మెటీరియల్ ఇక్కడ నుంచి సపోజ్ యూఎస్ఏకి పంపించాలి, ఫ్రీగా పంపించాలి, ఏ ట్యాక్సెస్ ఏమి ఉండకూడదు, ఎంప్లాయీస్ని ఫ్రీగా పంపించాలి, క్యాపిటల్ ఫ్రీగా పంపించాలి, అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదండి. ఫ్రీగా పంపడం అంటే అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ట్యాక్స్ వేస్తారు కదా మీ మీద. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మీరు రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, క్యాపిటల్,
ఎంప్లాయీస్ వీళ్ళందరినీ ఫ్రీగా మూవ్ చేయగలగాలి. సో దాన్నే గ్లోబలైజేషన్ అంటారు. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు బిఫోర్ రిఫార్మ్స్ ఏముండాయి? లైసెన్స్, పర్మిట్, కోటా. ఆఫ్టర్ రిఫార్మ్స్ ఏమున్నాయి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్ మీన్స్ సో లైసెన్సింగ్ పాలసీలు ఇలాంటివన్నీ ఓన్లీ ఫ్యూ గూడ్సెస్కి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్స్ ఉన్నాయి, దానికి లైసెన్స్ ఉండాలి. లేదా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, దానికి లైసెన్స్ ఉండాలి. ఇలాంటి ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రీస్కే లైసెన్స్ ఉండాలి. రిమైనింగ్ అన్ని జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే చాలు. దాన్ని ఏమని పిలిచారు? లిబరలైజేషన్ అన్నారు. దెన్ 1956 పాలసీలో 17 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిజర్వ్ టు స్టేట్ ఆర్ గవర్నమెంట్ మోనోపోలీ. సో దాన్ని ఇప్పుడు ఏం చేసాం? ప్రైవేటైజ్ చేసాం. సో దీన్నే ప్రైవేటైజేషన్ అన్నారు. నెక్స్ట్ గ్లోబల్. సో చూడండి, వసుదైక కుటుంబం అంటారు, విన్నారా? గ్లోబల్ విలేజ్ అంటే వరల్డ్లో అన్ని కంట్రీస్ ఎలా ఉండాలి, మీరు మీ విలేజ్లో ఎలా అయితే ఫ్రీగా మూవ్ అయిపోతారో, ఏది కావాలితే అవి ఎలా ఉంటారో అలా గ్లోబల్ వైజ్ ఉండాలి. అదే గ్లోబల్ విలేజ్, వసుదైక కుటుంబం అంటారు కదా, అదే మాట గ్లోబలైజేషన్ అంటే. బట్ ఇది ఇంకా 100% అవ్వలేదు. ఓకేనా? ఇక్కడ వరకు అందరికి అర్థమైంది. ఇప్పుడు 1991 రిఫార్మ్స్లో ఏమేం చేంజెస్ అయ్యా? అర్థమైందా, అర్థం కాలేదు అందరికి? నోట్ చేయండి. ఫస్ట్ ఇది అసెస్మెంట్ ఆఫ్ pre-1991 ఇండస్ట్రియల్ పాలసీస్. అసెస్మెంట్ ఆఫ్ pre-1991 ఇండస్ట్రియల్ పాలసీస్. అర్థమైందా? ఇక్కడ చూడండి, నేనేం చెప్పినాను అసలు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చదివినప్పుడు ఇదేనే కాదు, ఏ టాపిక్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ బుద్ధిజం, జైనిజం చదువుతున్నారు, తెలుసు కదా, బుద్ధిజం, జైనిజం విన్నారా? సో ఇమ్మీడియట్గా మన థాట్ ఎలా ఉండాలంటే, అప్పటి వరకు వేదిక్ బుక్స్ అని చదివారు, సడన్గా బుద్ధిజం, జైనిజం చదువుతారు. సో ఎందుకు చదవాల్సి వచ్చింది? అర్థమైందా? మన థాట్ అలాగే ఉండాలి, అంతేగాని బ్లైండ్గా ఏది ఉంటే అది చదివేకూడదు. అసలు ఫస్ట్ ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? అర్థమైందా? బుద్ధిజం, జైనిజం సపోజ్ ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ ఉంటే సడన్లీ షిఫ్టెడ్ టు బుద్ధిజం, జైనిజం. అవునా? వెంటనే మనకి ఏమనిపించాలి? ఏంద్రా స్వామి, ఇప్పుడేమో వేదిక్ అన్నారు, హిందూ అన్నారు, సడన్గా ఏంది బుద్ధులు అంటారు, జైన్, మాకేం తెలుసండి? అప్పుడు మన ఆలోచన అనేది ఇలాగే ఉండాలి. ఎందుకు ఇలా మారింది? ఈ చేంజ్కి రీజన్ ఏంటి? ఇలా ఎప్పుడైతే మీరు చదివారో ఏ టాపిక్ అని ఈజీగా గుర్తుంటుంది. అర్థమవుతుందా? ప్రతి దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. డబ్ల్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు, వాట్, వై, వెన్, వేర్, ఇలాంటి క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ ఏ టాపిక్ చదివినా దాన్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? చేస్తారా? అలా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫ్రెండ్తో మాట్లాడాలి, వీడితో నేను ఎందుకు మాట్లాడాలి అనేది కూడా క్వశ్చన్ చేసుకోండి. సో టైం వేస్ట్ అని అప్పుడే అర్థమవుతుంది, మానేస్తారు. అంతేనా? సో అలా ప్రతి టాపిక్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను మీకు అసలు 1991 రిఫార్మ్స్ అని చెప్పచ్చు డైరెక్ట్గా, కానీ ఎందుకు చెప్పలే? అసలు ఫస్ట్ ఎందుకు అవసరం అవి? ఇప్పుడు 1961లో యాక్ట్ తీసుకొచ్చారు, ఎంఆర్టీపీ యాక్ట్. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? లేదు, 1977 ఇండస్ట్రియల్ పాలసీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి హై ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అర్థమవుతుందని నేను చెప్పింది మీకు? సో చూడండి, అంటే 1991కే ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్లో మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ వల్ల మన ఎకానమీ అనేది ఏమైంది? నష్టపోయింది. ఆ నష్టపోయిన ఎకానమీని మళ్ళీ రెక్టిఫై చేయడానికి, రీగెయిన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేసాం? రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అర్థమైందా? నోట్ చేయండి. అసెస్మెంట్ ఆఫ్ pre-1991 ఇండస్ట్రియల్ పాలసీస్. ఫస్ట్ది పాజిటివ్స్. It helped to create broad-based infrastructure,
అండ్ బేసిక్ ఇండస్ట్రీస్, బ్రాడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. సో చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, స్టేట్మెంట్ ఒకటే బట్ మన ఆలోచన మారాలి. ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 అలా 12 5-year ప్లాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 5-year ప్లాన్స్ ఉంటాయి. సో మన వాళ్ళు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఉందండి 1951 to 56 ఉంది. అప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు PL 480 అని, PL 480 అంటే పబ్లిక్ లా 480 సెక్షన్ అన్నమాట అండి అది. సో దాన్ని బేస్ చేసుకుని US నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. దాన్ని షిప్ టు మౌత్ అంటారు. షిప్ టు మౌత్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే షిప్లోంచి ఇంపోర్ట్ చేసుకుని తింటున్నారు అన్నమాట. అంటే మీ ఫుడ్ సెక్యూరిటీ లేదు, దేని మీద డిపెండ్ అవుతున్నారు? ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అందుకని మన ఫస్ట్ పాలసీ ఏం చేసింది అంటే, అదే ఫస్ట్ 5-year ప్లాన్ ఏం చేసిందంటే, ద టాప్ మోస్ట్ ప్రయారిటీ టు ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ ప్రొడక్షన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. అక్కడితో వదలలేదు. 1967-68లో మనకి గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం, అగ్రికల్చర్ ఫస్ట్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. అంటే ఫస్ట్ ప్లాన్లో మనం అగ్రికల్చర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ ప్లాన్కి వచ్చేసరికి చెప్పాను ఆల్రెడీ, ఎప్పుడైనా మనం ఫస్ట్ అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి, తర్వాత ఏం డెవలప్ అవ్వాలని? ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. సో సెకండ్ ప్లాన్లో ఇండస్ట్రీస్కి బోల్డ్ ప్లాన్ అంటారు, అంటే క్యాపిటల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బిలాయ్, దుర్గాపూర్, బొకారో ఇవన్నీ ఇండస్ట్రీస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతాయి. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇలాంటివన్నీ ఆ టైంలోనే వస్తాయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? చూడండి మనం ఎంత ప్లానెడ్గా వెళ్తున్నాము, అర్థమైందా? సో ఇది మనకి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అగ్రికల్చర్ నెక్స్ట్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ వల్ల ఏమవుతాయి మనకి ఆటోమేటిక్గా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ దానికి ఏం కావాలండి? ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, దానికి ఏం ఉండాలి? ఫస్ట్ పవర్ ఉండాలి. వితౌట్ పవర్ ఇండస్ట్రీస్ రన్ అవుతాయా? ఉండవు. సో అందుకే మనం ఈ 5th ప్లాన్ 6th ప్లాన్లో పవర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పానండి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? పాజిటివ్స్లో, ప్రీ ఇండస్ట్రియల్ పాలసీస్లో పాజిటివ్స్ చెప్తున్నానా? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? సో అంటే ఇక్కడ ఏంటండి, మీకు ఈ పవరు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, రోడ్స్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ అయింది. ప్లస్ బేసిక్ ఇండస్ట్రీస్ అంటే బేసిక్ రా మెటీరియల్ నుంచి యూజ్ చేసే ఇండస్ట్రీస్ చెప్పాను కదండి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ డెవలప్ అయ్యాయి. అంటే దేనివల్ల డెవలప్ అయ్యాయి? మీరు తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీస్ వల్లే కదా. అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా అందరికీ? సో మీరు అసెస్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఈరోజు వచ్చి బాగా చదివారు, దాని మీద ఎగ్జామ్ పెట్టారు, ఆన్సర్లు పెడతారు, బాగా పెట్టారు, అప్పుడు 30కి అవుట్ ఆఫ్ 25 పెట్టేసినారు. సో ఏమనుకుంటారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు పెట్టారు అంటే చదివారు కాబట్టి. సో అలా మన వాళ్ళు ఒక ప్లానెడ్గా పాలసీస్ ప్రిపేర్ చేశారు కాబట్టి మనకి ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. అర్థమైందా? పవర్ వచ్చింది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇక్కడ సంబంధం లేదు కదా, లేదా అగ్రికల్చర్ ప్రొడక్షన్లో మనం సెల్ఫ్ రిలయన్స్. ఓకే, పవర్, ఇండస్ట్రీస్, క్లియరా? అర్థమైంది అందరికీ? నెక్స్ట్ పాయింట్, అచీవ్మెంట్ ఆఫ్ ఏ diverse industrial structure with self reliance for a large number of items. With self reliance for a large number of items. సెల్ఫ్ రిలయన్స్, RELIANCE. చూడండి ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం
బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటీ ఉండకూడదు. బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండకూడదు. మనకి మనమే, అంటే ఇద్దరు ప్రొడక్షన్ చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, బట్ ఏ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అని పిలుస్తారు. అర్థమైందా? సో మీకు మనకి 4th 5-year ప్లాను, 3rd 5-year ప్లాను, ఇవన్నీ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాయి. సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్. సో అంటే కొన్ని ఇండస్ట్రీస్, అన్నీ అని చెప్పలేదు, బట్ కొన్ని ఇండస్ట్రీస్ మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలం మనకు కావాల్సినవన్నీ. అర్థమైందా? అది. సో ఆటోమేటిక్గా చూడండి, కొన్ని బేసిక్ ఇండస్ట్రీస్ వచ్చేసాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సమ్ సెక్టార్స్, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అనే క్లాస్ డెవలప్ అవుతుందా లేదా? ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అనే క్లాస్ డెవలప్ అవుతుందా? అవుతుందా లేదా? నెక్స్ట్ అదే. అర్థమైందా? నెక్స్ట్ నోట్ చేయండి. ఎంటైర్లీ న్యూ క్లాస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. Entirely a new class of entrepreneurs came up with the support system from the government. With the support system from the government. Next, a large number of, with the support of government, with the support from the government ఏదన్నా రైట్. నెక్స్ట్, a large number of new industrial centers, a large number of new industrial centers were developed in the most parts of the country. A large number of new industrial development centers. ఓకేనా? సో చూడండి, ఇది ఇండియా అని ఫీల్ అవ్వండి కాసేపు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చెప్పాను కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి వైజాగ్ ఉంది. వైజాగ్లో మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఉందా? అంటే ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ డెవలప్ అయిందా? ఓకే. సో తర్వాత చూడండి, ఇక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ జామ్నగర్ గుజరాత్, ఇక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ జామ్నగర్ గుజరాత్, ఇక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయా? నెక్స్ట్ మనకి తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, జీడిమెట్ల ఏరియాస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అయిందా? తర్వాత ఈ జాదుగూడ జార్ఖండ్లో మొత్తం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, కోల్ బ్లాక్స్, ఇవన్నీ డెవలప్ అయ్యాయి. ఛత్తీస్గఢ్ బిలాయిలో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో డెవలప్ అయ్యాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు యూపీలో మన సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ డెవలప్ అయ్యాయి. సో ఇలా ఇంతకు ముందు ఇవన్నీ లేవండి, బట్ ఇప్పుడు మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. సో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను ఫ్యూ, బట్ ఇంకా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. అర్థమవుతుందా? అంటే ఈ పాలసీస్ వల్లే మనకేమవుతుందని మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్లో కొత్త ఇండస్ట్రియల్ సెంటర్స్, అంటే ఇంతకు ముందు లేని ఇండస్ట్రియల్ సెంటర్స్ వస్తున్నాయి అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు పాజిటివ్స్ తీసుకుంటే ఏం చెప్పామని, మనకి కొన్ని బేసిక్ ఇండస్ట్రీస్ వచ్చాయి, నెక్స్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చింది. రెండు, ఒక న్యూ క్లాస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ వల్ల కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు డెవలప్ అయ్యారు. మోడర్న్ టెక్నాలజీ అనేది అలవాటైంది, న్యూ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవన్నీ పాజిటివ్స్. అర్థమైందా? అంటే మీరు ఇప్పటివరకు చదివిన పాలసీస్లో పాజిటివ్స్ ఏంటంటే ఇవన్నీ చూడండి. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితేనేమో అవి రాస్తారు. ఏవి? 1948 పాలసీలు ఏమున్నాయి, 1956 పాలసీలు ఏమున్నాయి, 73 పాలసీలు ఏమున్నాయి, 77 పాలసీలు ఏమున్నాయి, ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడిగేది. బట్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనుకో,
సో ఇలాగే అడుగుతాడు, అసెస్మెంట్ ఏంటని అడుగుతాడు. ఇప్పుడు ఈ పాయింట్స్ రాస్తారా? దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా లేదా, జీడిపి పెరుగుద్దా లేదా ఆటోమేటిక్గా. అంటే ఈ పాయింట్స్తో పాటు క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత కంట్రిబ్యూషన్ టు జీడిపి, సో ఇలాంటి పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. మోడర్న్ టెక్నాలజీ, అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది అందరికీ? సో ఇదండి, అంటే ఆ అసెస్మెంట్ అంటే ఇది రాయాలి. బట్ నెగిటివ్స్ కూడా ఉన్నాయా లేదా? నెగిటివ్స్ ఉన్నాయా లేదా చెప్పినానా? నోట్ చేయండి. నెగిటివ్స్ ఆర్ షార్ట్ కమింగ్స్. ఓకేనా? షార్ట్ కమింగ్స్ రాయండి. ఫస్ట్, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ సిస్టమ్. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ సిస్టమ్ promoted inefficiency. Industrial licensing system promoted inefficiency and resulted in a high cost economy. Second point, corruption and rent seeking. సో చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు సపోజ్ నేను ఈ ప్రాజెక్ట్ పెట్టాలండి, దీనికి ఒక 100 crores అవుతుంది. నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాలి, ఎంత అవుతుంది? 100 crores అవుతుంది. అయితే మీరు మీ అద్భుతమైన లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది కదండి, మీరు ఏం చేశారు? 100 crores కదా, నాకు ఒక 20% అవుతుందని చెప్పాను బ్రైబ్ కింద. అప్పుడు వీడి కాస్ట్ ఎంత అవుతుందని? 120 crore అవుతుంది, అవునా కదా? సో నార్మల్గా వాడి బిజినెస్ కాస్ట్ ఎంత అండి? 100 crores. కానీ ఇప్పుడు మీరు తీసుకునే లైసెన్సింగ్ సిస్టమ్ వల్ల ఏమైంది? పెరిగి 120 crores అయింది. సో ఈ 120 crores అవడం వల్ల వీడు ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుందండి? పెరుగుతుందా లేదా? ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, వాడు ప్రాఫిట్ పెరుగుద్ది, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుందండి? పెరిగిందా? ఆ ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల మీరు సపోజ్ ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేశారు, వేరే కంట్రీ గూడు నీ గూడు నీది ఎక్కువ ప్రైజ్ ఉంటుంది, వాళ్ళు తక్కువ ప్రైజ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు దేన్ని పర్చేజ్ చేస్తారని? వేరే కంట్రీదే. మీది ఏమవుతుంది? లెస్ కాంపిటేటివేనా? ఇది ఒక వే. ఇంకో వే, ఇప్పుడు వీడు 100 crores పెడతాడు, వీడు పెడతాడు, కానీ వీళ్ళ కరప్షన్ సిస్టమ్ వల్ల వీళ్ళ ముగ్గురు రావట్లేదు, వీడు ఒక్కడే వస్తుంది. వీళ్ళ ముగ్గురు వచ్చారనుకోండి, మొత్తం వీళ్ళ నలుగురు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఒకటి పోటీపడి ఏం చేస్తారని కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా బోల్డ్ కాంపిటేటివ్ అవుతుంది, బోల్డ్ జాబ్స్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో, ఇంకో అన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? నెట్ ఛార్జెస్ ఇవన్నీ తగ్గాయా లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ మాట. అర్థమైంది ఇప్పుడు? ఇది అర్థమైందా అర్థం కాలేదా అందరికీ? అంటే 1991 రిఫార్మ్స్కి ముందు ఏంటి అంటే మీకు ఆబ్జెక్టివ్ ఇచ్చినా డిస్క్రిప్టివ్ ఇచ్చినా రాయగలరా? చూడండి, ఎకానమీలో ఏదైనా సరే ఫస్ట్ మీకు ఏది ఇచ్చినా అది ఫస్ట్ ఏం చేస్తుందని? జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. మీరు ఇక్కడ కలాం ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఈ కలాం ఇన్స్టిట్యూట్ కూడా కంట్రిబ్యూట్ టు ద నేషనల్ జీడిపి, స్టేట్ జీడిపి. అర్థమైందా?
డెఫినేషన్లోనే చెప్పాను, మీకు గుర్తుందో లేదో? గుర్తుందా ఎవరికైనా డెఫినేషను? ఆల్ ది ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ. మర్చిపోయినారు అప్పుడే? గుర్తుందా? ఓకే. సో అంటే ఇక్కడ చూడండి, ఇది మీకు చిన్న ఇన్స్టిట్యూట్లో కనబడచ్చు, బట్ కంట్రిబ్యూట్ చేస్తుందా లేదా? తర్వాత ఇక్కడ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా లేదా? సో దట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. సో రేపొద్దున ఇంకా పాపులర్ అయింది అనుకోండి, సపోజ్ రోడ్డు బాగాలేదు అనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే జీడిపి పెరిగింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది, దీనికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు చర్యలు ఇలాంటివన్నీ పర్చేజ్ చేయాలా, దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దీనివల్ల నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయా లేదా? సో అది కూడా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. చూడండి, ఎకానమీ ఆన్సర్ని ఇలాగే వెతకాలి మీరు. అర్థమైందా? డిస్క్రిప్టివ్ రాసినప్పుడు ఆ వేలో ఆలోచించాలి, ఆబ్జెక్టివ్ రాసినప్పుడు ఇది. బట్ రెండు డిఫరెంట్గా చూడద్దు. ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంటేనే మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయగలరు. ఆ పాలసీ ఏంటో తెలియకుండా మీరు ఆన్సర్ రాసేయగలరా? రాయలేరు కదా. ఓకేనా అందరికి ఇప్పుడు క్లియరా? ప్రీ 1991 రిఫార్మ్స్ అంటే ఓకేనా అందరికి ఇప్పుడు? ఇప్పుడు రాయండి 1991 రిఫార్మ్స్. 1991 రిఫార్మ్స్ బ్రాకెట్లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. The liberalized industrial policy aimed at rapid and substantial economic growth, and integration with the global economy. In a harmonized manner. ఓకేనా? సో చూడండి, ఈ 1991 రిఫార్మ్స్ ఆర్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆర్ న్యూ ఎకనామిక్ పాలసీ, ఏదన్నా వెళ్ళండి 1991. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ లిబరలైజ్డ్ ఎకానమీ అన్నాను. లిబరలైజ్డ్ అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రతిదానికి లైసెన్స్ తీసుకో, ప్రతిదాన్ని రిజిస్టర్ చేసుకో, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. లైసెన్సు, పర్మిషన్లు, కోటాలు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేని ఎకానమీ. సో దీనివల్ల, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేని ఎకానమీ వల్ల మల్టిపుల్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు ఎకానమీలోకి. మల్టిపుల్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. ఎందుకు? ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మల్టిపుల్ ప్లేయర్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఏమవుద్దండి? కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కొత్త థింకింగు, కాంపిటీషను, ఇవన్నీ పెరుగుతాయా? పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఎకానమీ యాక్టివిటీస్ ఏమవుతాయండి? పెరిగిపోతూ ఉంటాయి. సింపుల్ అండి. ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచడం అంటే ఎలా అంటే సింపుల్. ఇప్పుడు నేను ఒక డెంటిస్ట్, నేను ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక డెంటల్ డాక్టర్ని అనుకోండి. నేనేం చేస్తాను? నేను ఈ డెంటిస్ట్ అని కూర్చుంటే సరిపోదు. ఫస్ట్ ఏం చేయాలి? సపోజ్ రాజమండ్రిలో నేను డెంటిస్ట్కి పెట్టాలి. సో రాజమండ్రి పీపుల్ ఎక్కువగా ఏ చాక్లెట్స్ తింటారో చూస్తాను. సో అదే టైప్లో టేస్ట్ వచ్చేలాగా ఒక చాక్లెట్ని ఆ కంపెనీ వాడితో చెప్తాను, ఇవన్నీ రాజమండ్రిలో దింపు, తిన్న వెంటనే వాళ్ళ టీచర్స్ అన్నీ ఏమైపోవాలని
బ్యాడ్ టీత్స్ అయిపోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడికి వస్తారు? సో దానికి ఏం చేస్తాను నేను? ఆ చాక్లెట్ తినడం వల్ల సపోజ్ ద స్టార్టింగ్ లేయర్ ఎనామిల్ అనేది డిమాండ్ లైన్. సో అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఒక చిన్న ట్యాబ్లెట్ లేకపోతే ఏదో సమ్ ద్వారా దాన్ని చేస్తాను. ఆటోమేటిక్గా పీపుల్ అందరూ ఏం చేస్తారు? అంటే జనరల్గా జరిగేది ఎకానమీ అంటే అంతే మాట. అర్థమవుతుందా? బిర్యానీ తింటారు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. బయట బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతారు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. చాక్లెట్స్ తింటారో టీత్ ఏమవుతాయండి? అంతే, లింక్ అండి అన్నీ. ఓకేనా? సో క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఏమవుతుందని కాంపిటీషన్ ఏమవుద్ది? ఇప్పుడు మీకు 10 లక్షల మంది రాయడం వల్లే కదా కాంపిటీషన్ వస్తుంది. అదే 50,000 మంది రాస్తే మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఆ ఎగ్జామ్ రాస్తున్నాయని చెప్తారు. అదే 10 లక్షల మంది రాయడం వల్ల ఏమవుతుంది? భయపడుతున్నారా లేదా? సో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. మీ కాలేజీలో ఏదో ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టారు, మీకే కాంపిటీషన్ కాబట్టి పెద్ద ఎక్కువ చదవరు. మీరు బయట కాలేజీకి వెళ్ళి రాయాలి. అప్పుడు ఏం చేస్తారు? కొంచెం ప్రిపేర్ అవుతారు. అలా కాదు, ఏ డిస్ట్రిక్ట్ కాలేజీకి వెళ్ళి రాయాలి, అప్పుడు ఏం చేస్తారు? స్టేట్ కాంపిటీషన్, అప్పుడు ఏం చేస్తారు? అలా అంటే నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పెరిగే కొలిది మనకేమవుతుందని ఇన్నోవేషను, కాంపిటీషను ఇవన్నీ పెరిగి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది, ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అదే. లిబరలైజ్డ్ ఎకానమీ వల్ల నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. సో దానివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, గ్లోబల్ ఇంటిగ్రేషన్ పెరుగుతుంది. అంతే కదా, మీ దగ్గర కాస్ట్ తక్కువైతే ఆటోమేటిక్గా బయట కంట్రీస్ అన్ని మీ గూడ్స్నే కదా యూజ్ చేసుకునేది. సో అంతే. అర్థమైందా? అర్థం కాలేదు? అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీ ఆర్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ యొక్క మెయిన్ గోల్ మాట. ఓకేనా? నెక్స్ట్ రైట్ ఫస్ట్ ది the important elements of new industrial policy 1991. The important elements of new industrial policy 1991. అందులో రండి. ఫస్ట్ పాయింట్, పబ్లిక్ సెక్టర్ డీ-రిజర్వేషన్ and privatization through disinvestment. Privatization through disinvestment. సో వినండి, సింపుల్ అండి. నేను ఎందుకు మీకు ఫస్ట్ కాన్సెప్ట్లు ఎందుకు అంత డీప్గా చెప్పాను అంటే అవి అర్థమైతే ఇది అర్థమైపోయినట్టు. చూడండి, సింపుల్. 1956 పాలసీని గుర్తెచ్చుకోండి ఒకసారి. 1956 పాలసీని గుర్తెచ్చుకోండి. ఏం చెప్పింది? సో ఇందులో షెడ్యూల్ ఏ అని ఒకటి పెట్టుకున్నారా? దీంట్లో 17 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. దేనికని? స్టేట్ మోనోపోలీలో ఉన్నాయా అంటే ప్రైవేట్ ప్లేయర్ దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు కదా. సో దీనివల్ల లెస్ కాంపిటేటివ్ కదా. ఇప్పుడు ఈ పాలసీలో ఏం చేసామండి? డీ-రిజర్వ్డ్, ఆల్రెడీ రిజర్వ్డ్ టు ద గవర్నమెంట్ సెక్టర్ అండర్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ. నౌ డీ-రిజర్వ్డ్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, దాన్ని ఇప్పుడు డీ-రిజర్వ్డ్, ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నాం గవర్నమెంట్ అట్లా. ఎలాగా? త్రూ డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు ఇది మీ రాజమండ్రి పేపర్ మిల్ అనుకోండి. ఇదేంటి?
మీ రాజమండ్రి పేపర్ మిల్. ఇది గవర్నమెంట్ దాన్ని ఫీల్ అవ్వండి కాసేపు. అంటే మోర్ దాన్ 50% షేర్ గవర్నమెంట్ ఉంటే దాన్ని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అని పిలుస్తారు. సో ఇది పేపర్ మిల్ ఉంది. ఇది సపోజ్ ఈ పేపర్ మిల్లో మోర్ దాన్ 50% షేర్. ఎంత? మోర్ దాన్ 50% షేర్. అంటే సపోజ్ ఈ పేపర్ మిల్ కాస్ట్ 1000 crores అని ఫీల్ అవ్వండి కాసేపు. మోర్ దాన్ 50% అంటే మోర్ దాన్ 500 crores గవర్నమెంట్ షేర్ ఉందనుకోండి. దీన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తారు. అర్థమైందా? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తారు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? మోర్ దాన్ 50% ఉంటే దీన్ని ఏమని పిలిచారు? గవర్నమెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మోర్ దాన్ 50% ఉన్న షేర్ని తగ్గించేస్తాను. అర్థమైందా? ఆ మోర్ దాన్ 50% ఉన్న షేర్ని ఏం చేస్తాను? తీసుకోండి బాబు, మీకు ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకోండి బాబు అని ఇచ్చేస్తాను. సో దాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకేనా? అర్థమైందా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో? అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇంతకుముందు గవర్నమెంట్ అనగానే 17 types ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్కే రిజర్వ్ చేశారు 1956 పాలసీలో. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? డీరిజర్వ్డ్ అండ్ ప్రైవేటైజేషన్ త్రూ డిస్ఇన్వెస్ట్మెంట్. సో అలా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రైవేటైజేషన్ ఒక పక్క చేస్తున్నారు. ఇంతకుముందు కేవలం గవర్నమెంటే ఏర్పాటు చేయాలి అనే ఇండస్ట్రీస్ కాస్త ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా రావచ్చు. అర్థమైందా? అర్థం కాలేదు అందరికీ? అబ్బాయిలు అస్సలు బుర్ర పట్టలేదు. ఈరోజు ఏం మ్యాచ్ ఉందా? క్రికెట్ మ్యాచ్ ఏమైనా? లేదు. ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ జరుగుతుందా? టెస్ట్ కూడా చూస్తారా? మరి ఎందుకు డల్గా ఉన్నారు? మూవీ ఏమన్నా రిలీజ్ అయిందా? పంపించలేదా మిమ్మల్ని? ఏం కావాలి చెప్పండి. మరి ఎందుకు యాక్టివ్గా లేరండి? అప్పుడప్పుడు అలా ఉండరా? అప్పుడప్పుడే సాటర్డే అవనివ్వకండి. ఓకే ఓకే, రాయండి, అందులో రాయండి. ఓన్లీ 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 త్రీ ఓన్లీ త్రీ, దట్ ఈజ్ అటామిక్ ఎనర్జీ, మైనింగ్, అండ్ రైల్వే ఆపరేషన్స్. చూడండి, ఆపరేషన్స్. మళ్ళీ ఇప్పుడు ట్రైన్ మేనేజ్మెంట్ కాదు, వందే భారత్ వచ్చింది కదండి, ప్రైవేటే కదా. రైల్వే ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఏంటి? సిగ్నలింగు, ఇలాంటివన్నీ, ట్రాక్ మేనేజ్మెంటు, ఇవన్నీ వస్తాయి. ఓన్లీ త్రీ అంటే ఇక్కడ అర్థమైందా? 1956లో ఎన్ని చెప్పాను మీకు? 17 types ఆఫ్ ఇండస్ట్రీస్, స్టేట్ మోనోపోలీ అని చెప్పాను. బట్ ఇప్పుడు ఓన్లీ త్రీ. ఏంటవా త్రీ? అటామిక్ ఎనర్జీ, మైనింగ్, రైల్వే ఆపరేషన్స్. సో ఈ మూడే గవర్నమెంట్ మోనోపోలీ కింద ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ప్రైవేట్. అంటే ప్రైవేట్ వాడు కూడా రావచ్చు. ఇంతకుముందు రైల్వేస్ అనేవాళ్ళు, బట్ ఇప్పుడు రైల్వే ఆపరేషన్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మైనింగ్ కూడా ప్రైవేట్కి వెళ్ళిపోదు. ఓన్లీ అటామిక్ ఎనర్జీ వరకు ఉండొచ్చు మేబీ. ఎందుకు? అది స్ట్రాటజిక్ సెక్టర్ కాబట్టి. స్ట్రాటజిక్ అంటే గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇండస్ట్రియల్ డీలైసెన్సింగ్. with a few exceptions,
investors were free to set up new industrial enterprises with a few exceptions. Investors were free to set up new industrial enterprises expand an industrial enterprises and change the location of existing enterprises. సో చూడండి ఒక్కసారి 1969లో ఏం తీసుకొచ్చామండి? 1969లో అబ్బాయిలు చెప్పండి, 1969లో ఏం తీసుకొచ్చాం? అబ్బాయిలు చూసన్నా చెప్పండి, ఏం కాదు. లో ఏం తీసుకొచ్చారు? చెప్పండి. ఎంఆర్టిపి అంటే మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఎందుకు తెచ్చారు? ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రీసే ఎక్స్పాండ్ అయిపోకుండా అందరూ ఎక్స్పాండ్ అవ్వాలి కదని తీసుకొచ్చారు. బట్ దీనివల్ల కూడా ఏమవుతుంది, చాలా మంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. అందుకని మనం రాఘవన్ కమిటీ రికమెండేషన్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాఘవన్ కమిటీ, ఓకే, సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాఘవన్ కమిటీ, అబాలిషన్ ఆఫ్ 1969 ఎంఆర్టిపి యాక్ట్ అండ్ కొత్తది ఏమంటారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని తీసుకొచ్చారండి 2002లో. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇంతకు ముందు మోనోపోలీ రిస్ట్రిక్షన్ చేయాలి, ఎందుకంటే కొంచెం మందే ఎదుగుతున్నారు అని చెప్పి మనం యాక్ట్ తీసుకొచ్చాం. బట్ 1991 ఈ లిబరలైజేషన్లో భాగంగా ఏం చేసామని, 1969లో ఈ ఎంఆర్టిపి యాక్ట్ని, అప్పుడు చేసిన ఎంఆర్టిపి యాక్ట్ని అబాలిష్ చేసి ఏం తీసుకొచ్చామని, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చాం. అంటే కాంపిటీషన్ కమిషన్ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ మధ్య కాంపిటీషన్ పెంచాలి. దీని గోల్ ఏంటంటే ఇండస్ట్రీస్ మధ్య కాంపిటీషన్ పెంచాలి. ఏ కమిటీ రికమెండేషన్స్ బేస్గా చేసుకుని దీన్ని తీసుకొచ్చారు అంటే రాఘవన్ కమిటీ. ఇన్ ద ఇయర్ 2000లోనే రాఘవన్ కమిటీ చెప్పింది, బట్ ఆ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చింది 2002లో. అర్థమైందా? అర్థం కాలేదు? ఇది అర్థమైందా? సో ఈ యాక్ట్ ప్రకారం సో ఇండస్ట్రీ ఏది పడితే అది ఇలా ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు కదా. బట్ ఇప్పుడు 1991 రిఫార్మ్స్లో భాగంగా ఏం చేశారు, ఓన్లీ ఫ్యూ ఎక్సెప్షన్స్, అంటే లైక్ సిగరెట్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివి తప్ప రిమైనింగ్, ఇప్పుడు ఆల్కహాలు, ఓకే, సో ఇలాంటి ఇండస్ట్రీస్ తప్ప కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్, అలా ఒక 5 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయండి. ఆ 5 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ తప్ప రిమైనింగ్ అన్నీ ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి అక్కడ ప్లేస్ చేంజ్ చేసేసుకోవచ్చు, ఫ్రీ, ఇలాంటి లైసెన్స్లు ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఇది ఏ పాలసీలో భాగంగా తీసుకొచ్చాం మనం, 99. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతకు ముందు ప్రతి దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండే, మీరు ఎక్స్పాండ్ అవ్వద్దు, ఇక్కడ నుంచి ఇంకో చోట పెట్టద్దు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండే. బట్ ఇప్పుడు ఏమవుతుంది, స్లోగా ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఎత్తేస్తుంది. ఫస్ట్ ఏమన్నాం, డీ రిజర్వేషన్, ఒకప్పుడు గవర్నమెంటే ఉండాలి, బట్ ఇప్పుడు ప్రైవేట్ వాడు కూడా రావచ్చు. ఒకప్పుడు లైసెన్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఓన్లీ ఫ్యూ, ఏందవి, సిగరెట్స్, ఆల్కహాల్, కెమికల్, ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివి తప్ప రిమైనింగ్కి నో. అర్థమైందా? అర్థమైందా అందరికీ? సో అందుకే ఈ పాత వాటి మీద మీకు బాగా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు యాక్ట్ అని తెలియాలి, ఆ యాక్ట్లో ఏముందో తెలియాలి, అప్పుడు ఈజీ అయిపోతుంది.
ఓకేనా? నెక్స్ట్